శృతిని తిడుతూ ఉంటే శృతి అయితే అప్పుడే ఇక కావ్యకి కాల్ చేస్తుంది. మేడం, పరిస్థితి చేజారిపోతుంది, కంపెనీ ఏమవుతుందని భయమేస్తుంది. ఇప్పటికే చాలా కాంట్రాక్ట్లు రాహుల్ వల్ల వెనక్కిపోయాయి. ఇప్పుడు సామంత్ కంపెనీ వాళ్ళ డిజైన్స్ బాగున్నాయని కొన్ని కాంట్రాక్ట్లు మిస్ అయ్యాయి. ఇప్పుడు ప్రెస్టేజ్ గల 100 కోట్ల ప్రాజెక్ట్ అయితే మళ్ళీ మనకి వచ్చింది. కానీ దానికి డిజైన్స్ అయితే వాళ్ళ కంపెనీ మీద బాగా గీయాలని చెప్పి అన్నారు. వాళ్ళు కొన్ని డిజైన్స్ ఇచ్చారని శాంపుల్గా వాటిని పంపించి వీటికన్నా అందంగా గీయాలి అని చెప్పి వాళ్ళ ప్లాను చెప్పారు. కానీ వాటికన్నా మాకు డిజైన్స్ గీయడం రావటం లేదు మేడం. ఆ డిజైన్స్ ఏంటో అచ్చం మీరు గీసినట్టే ఉన్నాయి అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే కావ్య ఆశ్చర్యపోతుంది. శృతి, నువ్వు ఒక పని చెయ్యి, నేను నీకు డిజైన్స్ గీసిస్తాను. నువ్వు మూడో కంటికి తెలియకుండా అవి నువ్వే గీసినట్టు మీ సార్కి చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే మేడం, మీ డిజైన్స్ని సార్ గుర్తుపెట్టేస్తారు మేడం, ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటే చూడు, నా డిజైన్స్ ఆయన గుర్తుపట్టరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన దగ్గరికి రానని డిజైన్స్ గీయనని నా మీద కొంచెం తనకి అభిప్రాయం ఉంది, అందుకని నేను గీసానని చెప్పారు. నువ్వు కూడా మా చెల్లి మా అక్క అని చెప్పి వంక పెట్టు అని అంటూ ఉంటుంది కావ్య. సరే మేడం, కంపెనీని కాపాడుకోవడం కోసం ఏదైనా చేద్దాము అని అంటూ ఉంటుంది శృతి. అయితే అప్పుడే ఇక కావ్య డిజైన్స్ అయితే గీసిస్తుంది. ఆ డిజైన్స్ గీసిన తర్వాత అవి చూసి రాజ్ అయితే ఈ డిజైన్స్ ఎవరు గీశారు అని అడుగుతూ ఉంటే సార్, మొన్ననే లండన్ నుంచి మా చెల్లి చదువు పూర్తయి వచ్చింది. తను ఇలాగా ఫ్యాషన్ డిజైనరే, తనకి ఫ్యాషన్ డిజైనర్ తెలుసు కాబట్టి జ్యువెలరీ కూడా డిజైన్స్ వేస్తుందేమో అని అడిగాను. అప్పుడు తను ఈ డిజైన్స్ వేసిచ్చింది సార్ అని అంటూ ఉంటే సూపర్గా ఉన్నాయి శృతి. రేపు ప్రాజెక్ట్లో ఈ డిజైన్స్ కనుక మనం చూపిస్తే ప్రాజెక్టు మనకే ఓకే అవుతుంది అని రాజు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక కంపెనీ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు. అప్పుడే రాజు అయితే ఆ డిజైన్స్ని చూపిస్తాడు. అలా డిజైన్స్ చూపించగానే ఇక ఒక్కసారి వాళ్ళు ఫిదా అయిపోతారు. డిజైన్స్కి ఫిదా అయిపోయి సార్, మీకే సార్ ప్రాజెక్ట్ ఇస్తున్నాము, 100 కోట్ల ప్రాజెక్టు మీకే అని అంటూ వాళ్ళు అయితే రాజుకి గుడ్ న్యూస్ చెప్తారు. అది విని రాజు అయితే చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు. 100 కోట్ల ప్రాజెక్టు రాజ్ కంపెనీకి వెళ్ళిపోయిందని ఒక్కసారి అనామిక అలాగే సామంత్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అనామిక అయితే రుద్రాణికి కాల్ చేస్తుంది. రుద్రాణికి కాల్ చేసి అంటూ ఉంటుంది, అప్పటికప్పుడు అంత గొప్ప డిజైన్స్ తనకి ఎలా వచ్చాయి రాజుకి అని అడుగుతూ ఉంటుంది అనామిక రుద్రాణిని. అప్పుడే ఇక రుద్రాణి అయితే కావ్య ఒకవేళ కావ్య గీసిందేమో అని అంటూ ఉంటే లేదు, తను మాకు గీసింది, పైగా తనకి ఇలాంటి విషయాలు కూడా తెలీదు, మొత్తానికి ఏదో జరిగింది, ఎవరో కొత్త వ్యక్తి వచ్చారో అని అంటూ ఉంటుంది అనామిక. అయితే అప్పుడే ఆ కావ్యని అడ్డం పెట్టుకొని రాజుని కంపెనీని మూతపడేలా చేయాలనుకున్నాము, రాజు పతనం చూడాలనుకున్నాను, కానీ ఇప్పుడు అంతా కూడా రివర్స్ అయిపోయింది అని రుద్రాణి అంటూ ఉంటుంది. అప్పుడే స్వప్న అవన్నీ విని మీరు ఇంత దుర్మార్గానికి ఒడికడతారని అస్సలు అనుకోలేదు, ఇప్పుడే ఈ విషయాన్ని రాజుకి చెప్తాను అని వెంటనే స్వప్న అయితే రాజు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే రాహుల్ స్వప్నని ఆపుతాడు. ఎక్కడికి నువ్వు వెళ్ళేది అంటూ స్వప్నని చంప పగలగొట్టేసరికి స్వప్న గోడకు వెళ్ళి తగులుతుంది. తన తలకి గాయం కూడా అవుతుంది. అప్పుడే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కంగారు పడతారు. రే, ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం కదా, వచ్చాక దీని సంగతి చెప్తాను అని అంటూ రుద్రాణి రాహుల్ గడియ పెట్టేసి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజు అయితే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాజుకైతే తలుపు కొట్టినట్టు రుద్రాణి గది దగ్గర వినపడుతూ ఉంటుంది. ఇక రుద్రాణి గది దగ్గరికి వెళ్ళి అత్తయ్య గదిలో లేదు, ఎవరు ఇంట్లో లేరు కదా, మరి ఈ గదిలో ఎవరున్నారని తలుపు ఓపెన్ చేస్తాడు. అలా తలుపు తీయంగానే స్వప్న అయితే గాయాలతో ఉంటుంది. రాజ్ అని అనగానే ఏంటి స్వప్న, ఏం జరిగింది, అసలు ఈ గాయాలేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజుకి నిజం చెప్తుంది. కావ్యని అడ్డం పెట్టుకొని అనామిక సామంత్ కంపెనీ చైర్మన్ని పెళ్లి చేసుకోబోతుంది.
కావ్యని అడ్డం పెట్టుకొని డిజైన్స్ గీయించి నిన్ను కంపెనీని మూతపడేలా చెయ్యాలని, నీ పరువు తీయాలని అది ప్లాన్ చేసింది. దాని ప్లాన్ విని మా అత్త దానికి సపోర్ట్ చేసింది. నిజం తెలుసుకొని నీకు చెప్తానన్నానని వీళ్ళిద్దరూ నన్ను ఇలాగా కొట్టి గదిలో బంధించారు. ఎక్కడికో వెళ్తున్నాం కదా, వచ్చాక దీని సంగతి చెప్తామని వెళ్ళిపోయారు అని అంటూ స్వప్న అయితే ఏడుస్తూ రాజుకి నిజమంతా చెప్పేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.